హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చోటు క్రియేషన్స్. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి నాంపల్లిలో జరుగుతున్నటువంటి ఈ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసామండి. నాంపల్లి ఎగ్జిబిషన్. సో ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు కూడా జరుగుతుందన్నమాట. సో ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటాయి, అంటే ఇంటికి సంబంధించింది ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటాయి. అలాగే స్కూటీస్, అలాగే ఇంటీరియర్కి సంబంధించినటువంటి చిమ్నీస్ కానివ్వండి, సో ప్రతి ఒక్కటి A to Z అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. దట్టు ఎగ్జిబిషన్ క్లోజ్ అయ్యే టైంకి అయితే సో క్లోజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి చాలా మటుకు తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తుంటారు అనమాట. సో ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళాలనుకునే వాళ్ళు సికింద్రాబాద్ నుంచి లేదంటే ప్యాట్నీ నుంచి 49A బస్సెస్, అలాగే 49 బస్సెస్, సో ఇవి నాంపల్లి ఎగ్జిబిషన్ వరకు వెళ్తాయి. సో మీరు ఈ బస్సెస్ని ఎక్కారంటే నాంపల్లి ఎగ్జిబిషన్ బస్ స్టాప్ దగ్గర ఇవి స్టాప్ చేస్తాయన్నమాట. లేదు మెట్రోకి వెళ్ళాలనుకునే వాళ్ళు సికింద్రాబాద్ ప్యాట్నీ నుంచి మనకి మెట్రో ట్రైన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో డైరెక్ట్గా లేవండి. సో ప్యాట్నీ నుంచి అమీర్పేట్ వరకు మెట్రో ట్రైన్, అలాగే అమీర్పేట్ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ వరకు ఇంకొక మెట్రో ట్రైన్ అయితే చేంజ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇవండి ట్రాన్స్పోర్టేషన్ గురించి. సో ఇది వచ్చేసి 83వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన అండి. సో ఇక్కడ మనకి ఎంట్రన్స్లోకి రాగానే ఇలాగా టికెట్స్ తీసుకోవడానికి అయితే కౌంటర్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇందులో వచ్చేసి బిలో 5 years పిల్లలకి, అలాగే డిజేబుల్డ్ పర్సన్స్కి, అలాగే సీనియర్ సిటిజన్స్కి వచ్చేసి ఎంట్రీ ఫీజు అయితే ఉండదన్నమాట. సో రిమైనింగ్ అందరికి కూడా ఎంట్రీ ఫీజు వచ్చేసి 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. సో ఎంట్రన్స్లో మన టికెట్స్ అయితే తీసుకుంటారు. వన్స్ ఎంటర్ అయ్యాక మళ్ళీ ఎగ్జిట్ అయ్యామంటే మళ్ళీ అలా ఉండదన్నమాట. సో అలాగే ఇక్కడ ఎంట్రన్స్లో చెక్ చేస్తారనమాట. సో ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుందండి. సో ఎక్కడ చూసినా కూడా మీకు షాప్స్ అయితే కనబడుతుంటాయి. క్రౌడ్ కూడా చాలా చాలా హెవీగా ఉంటుందన్నమాట. వీకెండ్స్లో వచ్చేసి హెవీగా ఉంటుంది. సో అవుట్ సైడ్ ఫుడ్ కూడా లోపలికి అలౌ చేస్తారు. సో చాలామంది ఇక్కడ షాపింగ్ చేసుకొని ఇంట్లో నుంచి ఫుడ్ తీసుకొని వచ్చేసి ఇక్కడ ఫుడ్ని అయితే తింటుంటారు. సో ఇక్కడ అలాగే మనకి డబ్బులు డ్రా చేసుకోవడానికి, లేదంటే ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి ఇక్కడ రైట్ సైడ్ బ్యాంక్ కూడా మీరు చూడొచ్చు అనమాట. సో అలాగే ఇక్కడ రాజ్భవన్కి వెళ్ళే బస్సెస్ అన్నీ కూడా ఇక్కడైతే స్టాప్స్ అయితే ఉన్నాయన్నమాట. రాజ్భవన్కి వెళ్ళే ఏ బస్సెస్ అయినా కూడా ఇక్కడ అయితే ఆపుతాయండి. అలాగే ఓన్ వెహికల్లో ట్రాన్స్పోర్టేషన్ గురించి అనుకునే వాళ్ళు కార్ పార్కింగ్ ఫీకా ఇన్సైడ్ ద ఎగ్జిబిషన్స్లో అయితే 4-wheelerకి అలాగే 2-wheelerకి వచ్చేసి ఫ్రీ అండి. సో వేరే ప్లేసెస్లో అయితే ఇక్కడ అంటే సరౌండింగ్స్లో ఉన్నటువంటి ప్లేసెస్లో అయితే 4-wheelerకి వచ్చేసి 50 రూపీస్, అలాగే 2-wheelerకి వచ్చేసి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. సో ఇదండి పార్కింగ్ డీటెయిల్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, తర్వాత ఎంట్రీ ఫీజ్ గురించి. సో మీరు ఇక్కడ లోపల చూసినట్టయితే ఎటు చూసినా కూడా ప్రతి ఒక్క ఐటమ్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో నుంచి చాలా హై ప్రైజెస్ వరకు కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో ప్రతి ఒక్కటి కూడా A to Z, అంటే మీకు ఇంకా లేనిదంటూ ఏది ఉండదన్నమాట. ప్రతి ఒక్కటి కూడా దొరుకుతాయి. సో ఇది ఇంకా 4 ఆ టైం అవుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ క్రౌడ్ అయితే ఆల్మోస్ట్ చాలా ఉంది. ఇంకా ఈవినింగ్ 6 or 7 దాటే వరకు అసలుకి మనకి పైన నుంచి ఇసుక వేసినా కూడా కింద ఎక్కడ రాలుతుందో తెలియకున్నంత క్రౌడ్ అయితే ఉంటుందన్నమాట ఈవినింగ్ వచ్చేసరికి. సో మీకు ఇక్కడ ఎదురుగా చూడొచ్చు అనమాట, అమెరికన్ స్టాండర్డ్ అని చెప్పేసి ఇక్కడ ఒక షాప్ అయితే ఉంది. సో ఇక్కడ అన్నీ కూడా లైక్ పింగాణి వస్తువులు కానీ ఇలాంటివన్నీ కూడా కేజీల ప్రకారం అయితే సేల్ చేస్తున్నారు. సో ఆ వస్తువులన్నీ కూడా కేజీ 379 అని చెప్పేసి సేల్ చేశాను. ఫస్ట్ అయితే ఒకసారి ఆ షాప్లోకి వెళ్ళేసి ఒకసారి చూశాను. అలాగే ఇక్కడ మీరు రైట్ సైడ్ పక్కన ఎక్కడ చూసినా కూడా కార్పెట్స్ కానివ్వండి, లేదంటే చేనేత క్లాత్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్గా ఉంటాయి. అలాగే చాలామంది టైలరింగ్ మిషన్స్ కోసం కూడా చాలామంది వెతుకుతూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అనమాట. సో ఇక్కడ కుట్టు మిషన్లకి సంబంధించినటువంటి అన్ని రకాల మిషన్స్ అవైలబుల్గా ఉంటాయి. అలాగే స్కూటీస్లో కూడా అన్ని వెరైటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే వంటింటికి సంబంధించినటువంటి అన్ని ఎలక్ట్రిక్ వస్తువులు కూడా, అంటే చిమ్నీస్ కానివ్వండి, లేదంటే స్టవ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ వచ్చేసి సేల్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. ప్రతి స్టార్టింగ్ ప్రైస్ నుంచి హైయెస్ట్ బడ్జెట్ వరకు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అలాగే
సో ఇలాగ చూస్తూ పోతే చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ అలాగే పిల్లలు ఆడుకోవడానికి సపరేట్ అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయండి. లైక్ స్లైడర్స్ కానివ్వండి, లేదంటే మినీ ట్రైన్స్ కానివ్వండి, అంటే పెద్దవాళ్ళు అలాగే పిల్లలకి ఇద్దరికి కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ వాడుకోవాలనుకుంటే వాటికి మళ్ళీ సపరేట్ ఫీజెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ వీడియో మీకు బోరింగ్గా అనిపిస్తే స్కిప్ చేయండి. లేదు ఎలా ఉంది అంటే చూడలేని వాళ్ళు ఎక్కడి నుంచో ఉంటారు కదండి. సో అలాంటి వాళ్ళు చూడాలనుకుంటే చివరి వరకు అయితే చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సో మనం ఎంటర్ అయ్యేసి ఇక్కడ రైట్ సైడ్ వస్తున్నాం అనమాట. ఈ వీడియోలో నేను వచ్చేసి ఓన్లీ 10% మాత్రమే కవర్ చేయగలిగాను. చాలా చాలా పెద్ద ఎగ్జిబిషన్ అండి అసలుకి ఇది. సో ఎక్కడ ఎంట్రన్స్ లేదంటే ఎక్కడ ఎగ్జిట్ కూడా తెలియదు అనమాట, అంత పెద్దగా ఉంటుంది ఎగ్జిబిషన్ వచ్చేసి. సో సరౌండింగ్స్లో చాలామంది వీటికి వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు కదండి. సో ఒకసారి నేను ఈ బస్ రూట్స్ బస్సుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేశాను. సో వెళ్ళాలనుకుంటే చక్కగా ఒకసారి వచ్చేసి విజిట్ చేయండి. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే తప్పకుండా యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే పోస్ట్ చేస్తున్నాను. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ January 1 నుంచి February 15 వరకు కూడా ఉంటుంది. కాబట్టి ఒక ఇయర్ మిస్ అయినా కూడా మరొక ఇయర్ వచ్చి విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది అనమాట. అంటే పిల్లల్ని అయితే తీసుకురాకండి. సో ఎందుకంటే ఈ చాలా క్రౌడ్లో పిల్లలు చాలా ఇరిటేట్ చేస్తారనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి అన్నీ కూడా వుడ్కి సంబంధించినటువంటి క్రాఫ్ట్స్ అనమాట. అలాగే చాలామంది ఈ పిచ్చుక గూళ్ళు చాలా దగ్గరలో హ్యాంగింగ్స్గా వేరే తీసింటారు అనమాట ఇళ్ళల్లో. సో అవన్నీ కూడా ఇక్కడ నుంచి పర్చేస్ చేశారనుకుంటున్నాను అయితే. సో చూడడానికి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అలాగే డిఫరెంట్ హ్యాంగింగ్స్, అలాగే బెడ్షీట్స్, కర్టన్స్, డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి అండి. ఇంకా ఇది లేదు అనుకోకుండా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అయితే అవైలబుల్గా ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట, చాలామంది ఇలాగ మినీ ట్రైన్స్లో కూడా ఇక్కడ జర్నీ చేస్తున్నారు రైట్ సైడ్ వచ్చేసి. సో దీనికైతే 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఈచ్ పర్సన్స్కి. సో ఇలాగా ఇది మొత్తం ప్రతి ఇక్కడ సరౌండింగ్స్లో ఇది ఈ ట్రైన్స్ అయితే రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలాగా నడవలేని వాళ్ళకి కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా లోపల అంటే కొన్ని చూడడానికి అయితే ఇది అవైలబుల్గా ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే పిల్లలు ఆడుకోవడానికి స్లైడర్స్, అలాగే చిన్నపాటి ఉయ్యాలలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇంకా మనం లోపలికి వెళ్ళి చూద్దాము ఫస్ట్ అయితే. ఇంకా ఆర్నమెంట్స్ విషయానికి వస్తే లైక్ పల్స్ సంబంధించినటువంటివి, లేదంటే రకరకాల బీట్స్కి సంబంధించినటువంటి డిఫరెంట్ బీట్స్ అయితే ఇక్కడ చాలా చాలా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇంకొకటి అండి, ఇక్కడ చాలామంది రిఫ్రిజిరేటర్స్ మీద చిన్నపాటి మ్యాగ్నెటిక్ ఫ్రూట్స్ కానీ, లేదంటే చిన్న చిన్న డ్రింక్స్ లాంటివి కానీ, లేదంటే పిజ్జా బర్గర్స్ కానీ, లేదంటే ఫ్రూట్స్కి సంబంధించినటువంటి ట్రేస్ కానీ చిన్న చిన్నవి అయితే మ్యాగ్నెట్స్ని అయితే అటాచ్ చేసి ఉంటారు కదండి. అలాంటివి కూడా ఇక్కడ ఈ వీడియోలో అయితే ఈ ఎగ్జిబిషన్లో అయితే ఉన్నాయన్నమాట. సో నేనైతే ఆ క్లిప్ తీయడం మర్చిపోయాను అనమాట అక్కడ వాళ్ళతో బార్గెయిన్ చేస్తూ. సో అవే కాకుండా ఆగ్రాకి సంబంధించినటువంటి ఫేమస్ స్వీట్ అందరికీ తెలిసి ఉంటుందన్నమాట, సో అది కూడా స్వీట్ కూడా ఈ ఎగ్జిబిషన్లో అయితే అవైలబుల్గా ఉంది. సో ఫుడ్ ఐటమ్స్కి అయితే అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే చాలా చాలా వెరైటీస్ ఇక్కడ అన్నీ చూడొచ్చు అనమాట. నేనైతే జస్ట్ ఓన్లీ 10% మాత్రమే కవర్ చేయగలిగాను. ఇక్కడ ప్రతి ఒక్కటి కవర్ చేయాలనుకునే వాళ్ళు ఈ ఎగ్జిబిషన్ స్టార్టింగ్ టైం అంటే 3 o'clockకి మీరు ఇక్కడికి రీచ్ అయినట్టయితే కనుక ఈవినింగ్ 7:30 or 8 లోపల మీరు అంతా కూడా కవర్ చేయొచ్చు అనమాట. సో ఆ టైం కూడా ఒక్కొక్కసారి సరిపోదు అనుకుంటున్నాను. సో ఒకవేళ పిల్లల్ని కనుక తీసుకొస్తే ఆ టైం అయితే అస్సలు సరిపోదండి. సో ప్రతి ఒక్కటి కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. సో ఇక్కడ మీరు ప్రైజెస్ కూడా చూడొచ్చు అనమాట. సో ఇదండి, ఇప్పుడైతే ఈ వీడియో నుంచి చివరి వరకు చూసేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి.
ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఎవరికైతే ఈ వీడియో అవసరం ఉందో అలాంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.